నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ పక్కింట్లో జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టుకి ఎర్ర జాంకాయలు కాసేవన్నమాట. అయితే మేము నా నలుగురు ఫ్రెండ్స్ ఏంటంటే ఇంటర్వెల్ పీరియడ్ టైంలో అయితే బయటకు వెళ్ళేసి ఆ తాతకి ₹2 ఇచ్చేసి ₹2కి అప్పట్లోనే 4 జాంకాయలు వచ్చాయన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వెల్కి మళ్ళీ అన్నం బెల్లికి మళ్ళీ ఇంటర్వెల్కి అలా తినేవాళ్ళు. నేను మాత్రం అలా దాచుంచేదాన్ని. మా ఫ్రెండ్స్ అడిగేవారు అనమాట, ఎందుకు నువ్వు దాచుంచుతున్నావు అంటే మా అమ్మ కోసం అని చెప్పేదాన్ని అనమాట. అవన్నీ సాయంత్రం స్కూల్ బెల్ కొట్టాక ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చి అమ్మ ఒకటి తిన్నాక నేను తినేదాన్ని అనమాట. అది అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరైనా పక్కింటి వాళ్ళు నైబర్స్ ఏదైనా ప్రసాదం కానీ సంథింగ్ ఏది చేసుకుని ఇచ్చినా కూడా అది అలాగే మా భర్తకి పిల్లలకి అలాగే దాచి వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఇచ్చాక తిన్నాక కొంచెం ఉంటే తింటాను, లేదంటే లేదు. అలాగే పెళ్ళికి ముందు అమ్మకి, పెళ్ళైన తర్వాత భర్త పిల్లలకి దాచి ఉంచడం నాకు అలవాటు అండి. అలా వాళ్ళు తిన్న తర్వాత తిన్నామంటే నాకు చాలా ఇష్టం. దాంట్లోనే తృప్తి ఉంటుందండి. మీలో ఇలా స్కూల్లో కానీ పెళ్ళైన తర్వాత కానీ ఇలా దాచి పిల్లలకి లేకపోతే భర్తకి అమ్మలకి పెట్టిన తర్వాత తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే కామెంట్లో చెప్పండి, ఓకేనా? సరే అయితే ఇంక ఈ విషయానికి వస్తేనండి, పొద్దున్న మా పాపకి లంచ్లోకి పులిహోర కావాలని చెప్పిందండి. మమ్మీ రోజు చారు కూరలేనా, అప్పుడప్పుడు పులిహోర చేయొచ్చు కదా అనిందనమాట. అందుకని మా పాప కోసం నేనైతే పులిహోర చేశానండి. ఆ కెమెరా అయితే నేను బ్యాక్ సైడ్ పెట్టానండి, నేను చూసుకోలేదు. సరే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా దాచిపెట్టి భర్తలకి పిల్లలకి పెట్టేవారు అండి. ఓకే అండి, బాయ్.